ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అకాల వర్షాల హెచ్చరికతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వీడియోను మొదలుపెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని అనిపిస్తే దయచేసి వీడియోకు లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల ఈ సమాచారం మరింత మందికి చేరుతుంది. ముఖ్యంగా రైతులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ముఖ్యమైన విషయానికి వస్తే, మార్చి 18 తేదీకి సంబంధించిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ మరియు కోస్తా ప్రాంతాలకు అకాల వర్షాల అలర్ట్ జారీ అయింది. ఈ సమాచారం వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో ఈరోజు మరియు రేపు మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల గాలివానలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా ఉండొచ్చు. అదేవిధంగా కోస్తా ఆంధ్రలోని నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లో కూడా వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో గాలివేగం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ వర్షాలు సాధారణంగా వేసవి కాలంలో కనిపించవు, కానీ ఈసారి వాతావరణ మార్పుల కారణంగా అకాల వర్షాలు నమోదవుతున్నాయి. ఇది రైతులకు ఒకవైపు ఉపయోగమైతే మరోవైపు నష్టానికి కూడా కారణం కావచ్చు. ప్రస్తుతం పంటలు కోత దశలో ఉన్న ప్రాంతాల్లో ఈ వర్షాలు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా మిర్చి, పత్తి, వరి పంటలకు ఈ వర్షాలు ప్రభావం చూపవచ్చు. అందుకే రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వాతావరణ శాఖ ఏమంటుందంటే, ఈ పరిస్థితి వచ్చే 2 నుండి 3 రోజులు కొనసాగవచ్చని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు ఉండొచ్చు. ప్రజలకు కూడా కొన్ని సూచనలు జారీ చేశారు. అవసరం లేకుండా బయటికి వెళ్ళకూడదు. ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద నిలబడకూడదు. అలాగే మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సముద్రం ఆందోళనకరంగా ఉండే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో ఈ ప్రభావం కనిపించవచ్చు. ఈ వర్షాల వల్ల ఉష్ణోగ్రతలు కొంత తగ్గే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా పెరిగిన వేడి నుంచి కొంత ఉపశమనం లభించవచ్చు. ప్రజలు తమ ప్రాంతానికి సంబంధించిన తాజా సమాచారం తెలుసుకోవాలంటే వాతావరణ శాఖ అధికారిక ప్రకటనలను గమనించాలి. స్థానిక వార్తలు కూడా ఫాలో అవ్వాలి. ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది. మొత్తానికి రాబోయే 2-3 రోజులు ఆంధ్రప్రదేశ్లో వర్షాల ప్రభావం చూపనున్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి తాజా సమాచారం కోసం మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఉపయోగపడే మరిన్ని వార్తలు, అప్డేట్లు మేము తీసుకొస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.